వెల్కమ్ టు తెలుగు అన్టోల్డ్ స్టోరీస్. మిత్రులారా, ఇటీవల బంగారం వెండి ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గాయి? దీనికి అమెరికా పాలసీలు, ట్రంప్ నిర్ణయాలు ఎలా కారణమయ్యాయి? అమెరికా సెంట్రల్ బ్యాంక్లో ఏమి జరుగుతోంది? ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింపుల్గా మీకు క్లియర్గా చెప్తాను. పూర్తి వీడియో చూడండి. ఈ న్యూస్ అసలు ఏమిటి? ఇటీవల ఒక ఇంటర్నేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ అంటే ఫెడరల్ రిజర్వ్ గురించి, అలాగే బంగారం వెండి ధరల గురించి. ఆ వార్తలో ఒక ఫైనాన్స్ ఎక్స్పర్ట్ చెబుతున్నాడు, అమెరికాలో తీసుకున్న కొన్ని పాలసీ నిర్ణయాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలపై ప్రభావం పడింది. అందుకే ఇప్పుడు ధరలు తగ్గుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ అంటే ఏమిటి? ముందు చిన్నగా అర్థం చేసుకుందాం. ఫెడరల్ రిజర్వ్ అంటే అమెరికా సెంట్రల్ బ్యాంక్. దాని పని ఏమిటంటే వడ్డీ రేట్లు నిర్ణయించడం, మార్కెట్లో డబ్బు ఎంత ఉండాలి అనేది కంట్రోల్ చేయడం, ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదలని కంట్రోల్ చేయడం. అమెరికా తీసుకునే ఈ నిర్ణయాలు ప్రపంచ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపుతాయి, ముఖ్యంగా బంగారం వెండిలాంటి వస్తువుల ధరలపై. బంగారం వెండి ధరలు ఎలా నిర్ణయమవుతాయి? బంగారం వెండి ధరలు ఈ విషయాలపై డిపెండ్ అవుతాయి. 1. వడ్డీ రేట్లు. 2. డాలర్ విలువ. 3. ప్రపంచ ఎకానమీ పరిస్థితి. 4. ఇన్వెస్టర్ల భయం లేదా నమ్మకం. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకుల్లో డబ్బు పెట్టడం మంచిదని అనిపిస్తుంది, బంగారం కొనేవాళ్లు తగ్గుతారు, ధరలు తగ్గుతాయి. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం మీద ఇన్వెస్ట్ చేసేవాళ్లు పెరుగుతారు, ధరలు పెరుగుతాయి. ట్రంప్ పాలసీల ఎఫెక్టేమిటి అంటే, ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్న టైంలో బిజినెస్కి సపోర్ట్ చేసే పాలసీలు, ట్యాక్స్ తగ్గింపులు, ఎకానమీ గ్రోత్ మీద ఫోకస్, తక్కువ వడ్డీ రేట్లు కావాలి అనే ఒత్తిడి. ఇవి అన్నీ కలిసి స్టాక్ మార్కెట్ బలపడింది, డాలర్ స్ట్రాంగ్ అయింది, రిస్క్ చేసి ఇన్వెస్ట్ చేసేవాళ్లు పెరిగారు. దీనివల్ల ఏమైంది? బంగారం వెండిలాంటి సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఆసక్తి కొంచెం తగ్గింది. ఫలితంగా వాటి ధరలపై ప్రెషర్ పడింది. ఇప్పుడు ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? ఇప్పటి పరిస్థితి చూస్తే 1. అమెరికా వడ్డీ రేట్ల పాలసీలు మారుతున్నాయి. 2. డాలర్ బలంగా ఉంది. 3. స్టాక్ మార్కెట్ వైపు ఇన్వెస్టర్లు ఎక్కువగా వెళుతున్నారు. 4. ప్రపంచ ఎకానమీపై భయం కొంచెం తగ్గింది. అందుకే బంగారం వెండి మీద డిమాండ్ తగ్గుతోంది. డిమాండ్ తగ్గితే ధరలు కూడా తగ్గుతాయి. సాధారణ మనిషికి దీని అర్థమేమిటి? మనకు దీనివల్ల అర్థమయ్యేదేమిటంటే, 1. బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 2. అమెరికా పాలసీలు ప్రపంచ మార్కెట్ని నడిపిస్తాయి. 3. వడ్డీ రేట్లు, డాలర్ విలువ బంగారం ధరల్ని కంట్రోల్ చేస్తాయి. 4. ఎకానమీ స్ట్రాంగ్గా ఉంటే గోల్డ్ డిమాండ్ తగ్గుతుంది. ఎకానమీ వీక్గా ఉంటే గోల్డ్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, బంగారం వెండి ధరలు తగ్గడానికి కారణం 1. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీలు. 2. వడ్డీ రేట్ల మార్పులు. 3. డాలర్ బలపడడం. 4. ట్రంప్ టైంలో వచ్చిన ఎకానమీ ఫోకస్. ఇవన్నీ కలిసి మార్కెట్ని మార్చాయి. మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ చేయండి. మీ నమ్మకం మా బాధ్యత, మీ సబ్స్క్రైబ్ మా శక్తి. చిన్న ఛానల్ అయినా పెద్ద నిజాలు చెబుతున్నాం. మీ సపోర్ట్తో ఇంకా బలపడతాం. మీ సపోర్ట్ లేకుండా మేం ముందుకు వెళ్లలేం. ఒక సబ్స్క్రైబ్తో మా ప్రయాణంలో భాగమవ్వండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ మా శక్తి. నిజమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.